శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 23వ తేదీ 10వ నెల 2025 సంవత్సరం గురువారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం విధియ తిథి రాత్రి 7:55 వరకు, అనంతరం తదియ. విశాఖ నక్షత్రం తెల్లవారుజామున 3:16 వరకు, అనంతరం అనురాధ నక్షత్రం. ఆయుష్మాన్ యోగం తెల్లవారుజామున 4:34 వరకు, అనంతరం సౌభాగ్య యోగం. బాలోకరణం ఉదయం 6:54 వరకు, అనంతరం కౌలవకరణం. నేటి వర్జ్యం ఉదయం 6:53 నుండి 8:39 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల నుండి 10:47 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:20 నుండి 1:07 వరకు. నేటి అమృత ఘడియలు సాయంత్రం 5:31 నుండి 7:15 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం కార్తీక మాసంలో మొట్టమొదటి చంద్రోదయం ఈరోజు. చంద్ర దర్శనం, దీన్ని నెలపొడుపు అని కూడా అంటారు. ఇక మరొక పర్వం ఏమిటంటే ఈ రోజున యమవిధియ, భ్రాతృవిధియ, భగినీహస్త భోజన పర్వదినం. ఈ రోజున యమధర్మరాజు తన సోదరి అయినటువంటి యమున ఇంటికి వెళ్ళి ఆ చెల్లి చేతి భోజనాన్ని ఆయన పరిగ్రహించి చెల్లెలికి సమస్త సౌభాగ్యాలు సిద్ధించాలని యథాశక్తిగా మంగళద్రవ్యాలు ఇచ్చినటువంటి పుణ్యప్రదమైనటువంటి తిథి అని మనకి పురాణంలో చెప్తున్నటువంటి మాట. అంతేకాకుండా అన్నను తన ఇంటికి ఆహ్వానించి సంప్రీతికరంగా భోజనం పెట్టినటువంటి యమున నీకేం వరం కావాలి అని యమధర్మరాజు అడిగినప్పుడు ఏ ఆడపిల్ల అయినా ఏం కోరుకుంటుంది అంటే పుట్టింటి సౌభాగ్యాన్ని కోరుకుంటుంది. అందుకే మనం వ్యవహారంలో కూడా ₹1,00,00,000 పెట్టి ఇల్లు కట్టినా, ఎంత విలువైనటువంటి ఆ ఇళ్ళైనా సరే మొట్టమొదట ఆడపిల్లని పిలిచి తన చేత పొంగలి చేయిస్తారు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆడపిల్ల పుట్టింటి వారి సుఖాన్ని, ఆ సౌభాగ్యాన్ని కోరుతుంది కాబట్టి. అటువంటి నేనేం కోరుకుంటానన్నయ్య, అన్నదమ్ములైనటువంటి మా సహోదరుల రాకను, మీ యొక్క పరామర్శ, మీ దీన్నే కదా నేను కోరుకుండేది, మీ ప్రేమనే కదా. కాబట్టి సంవత్సరానికి ఒక్క రోజున ఈ కార్తీక శుద్ధ విధియ నాడు నీవు నా ఇంటికి వచ్చి భోజనం చేయనయ్యా. అంతేకాకుండా లోకల్లో ఉన్నటువంటి ఎవరైతే ఈ కార్తీక శుద్ధ విధియ, దీన్ని యమవిధియ అని కూడా లోకల్లో పిలువబడుతుంది, భ్రాతృవిధియ అని కూడా అంటారు. చెల్లెలు లేదా అక్క చేతి భోజనం తింటారో వారికి యమబాధ, అకాల మృత్యు దోషాలు లేకుండా నీవు అనుగ్రహించాలి అని ఆవిడ లోకోపకార బుద్ధితో, జగత్ కళ్యాణకాంక్షతో ఆవిడ కోరినట్టుగా మనకి పురాణంలో చెబుతున్నటువంటి మాట. అటువంటి ఈ భ్రాతృవిధియ, యమవిధియ నాడు ఎవరైతే చెల్లెలి లేదా అక్క చేతి వంట తిని వాళ్ళు సంతోషపడే విధంగా యథాశక్తిగా పసుపు, కుంకుమ, మంగళద్రవ్యాలు, వస్త్రాలు శక్తి కొలది ఇచ్చి వాళ్ళని సంతృప్తి పరుస్తారో వాళ్ళకి యమబాధ ఉండదు, అకాల మృత్యు దోషాలు ఉండవు అని శాస్త్రంలో చెప్పినటువంటి మాట. మనకి ఉన్నటువంటి పర్వాలలో చాలా విశేషమైనటువంటి పర్వము. కుటుంబ బంధాలను బలంగా తయారు చేసేటటువంటి పర్వం ఇది. మన సనాతన ధర్మంలో ఏ ఆచారం పెట్టినా దాని వెనకాల ఒక అంతరార్థం అనేది ఉంటుంది. ఒక సామాజిక ప్రయోజనం, ఒక వైద్య ప్రయోజనం, ఇట్లా ఎన్నో రహస్యాలు దీని వెనకాల దాగుంటాయని శాస్త్రవచనం. ఎందుకంటే సాక్షాత్తు రామచంద్రుడు కూడా సోదరుల గొప్పదనాన్ని చెప్తూ దేశే దేశే కలత్రాన్ని దేశే దేశే చ బాంధవాః తంతు దేశం న పశ్యామి ఎత్ర భ్రాత సహోదర అంటారంటే మిత్రులను పొందవచ్చు, ఎన్ని వివాహాలైనా చేసుకోవచ్చు, కానీ సహోదరులు ఎక్కడా దొరకరు అని రాముడు చెప్పినటువంటి మాట. అందుకని ఏకగర్భజనితులైనటువంటి వాళ్ళు సిబ్లింగ్స్ అంటారు ఇంగ్లీష్లో. అటువంటి అనుబంధము, అంత ప్రేమ, బాంధవ్యం కలిగి ఉండాలని ఈ పర్వం వెనకాల ఉన్నటువంటి అంతరార్థం ఇది. ఎందుకంటే సమాజం అంతా ఒకటైనా అన్నదమ్ములు ఏకోదరులు ఒకటిగా ఉంటే ఎంత సమాజాన్నైనా సరే వాళ్ళు గెలవగలుగుతారు అని మనకి భారతంలో ధర్మరాజు చెప్పినటువంటి మాట కూడా వ్యాసవచనంగా ఉంది. అటువంటి ఒకరికి ఒకరు, ఒక తల్లి బిడ్డలకు ఆ ప్రేమ వృద్ధి చెందడానికి ఏర్పాటు చేసినటువంటి పర్వం కాబట్టి సోదరీమణులందరికీ, సోదరులందరికీ భ్రాతృవిధియ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ఈరోజు ప్రత్యేకత కార్తీక శుద్ధ ద్వితీయ అయినటువంటి కారణంగా యమద్వితీయ భగిని హస్తభోజనం అనే ప్రత్యేకతలు దీంట్లో ఉన్నాయి. అంతేకాక ఏ రాశి వారికి ఏ
ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభకరమో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సర్వకార్య పరిపూర్తి నిర్విఘ్నంగా అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో ఆ విశేషాలన్నిటినీ తెలుసుకుంటారు. వీటితో పాటు కార్తీక మాసంలో వచ్చే శుద్ధపక్షంలోని 2వ రోజున యమద్వితీయ, అలాగే భగినీ హస్త భోజన ఉత్సవ దినం అని తెలియజేసింది పురాణం. అన్నదమ్ములు అప్పచెల్లెళ్ళు వారి మధ్య ఉండేటటువంటి బాంధవ్యం మరింత దృఢపడేందుకు ఏర్పాటు చేయబడ్డటువంటి సంస్కార సంప్రదాయ విధానం ఇది. ఈ భగినీ హస్త భోజనం ప్రత్యేకత ఏమిటో, ప్రాముఖ్యం ఏమిటో, యమద్వితీయ విశేషం ఏమిటో ఇప్పుడు శ్రీకరం అనే ఈ శీర్షిక ద్వారా తెలుసుకుందాం. కార్తీక శుద్ధ విధి అని యమద్వితీయ అంటారు. ఈరోజు సోదరులు తమ సోదరీమణుల ఇళ్ళకి వెళ్ళి వారి చేతి వంటని తిని వస్తారు. యమధర్మరాజు తన సోదరి అయిన యమున ఇంటికి వెళ్ళి భోజనాన్ని స్వీకరించి అనేకమైన కానుకల్ని ఆమెకు ఇచ్చాడు అంటారు. ఏ సోదరులైతే ఈరోజు తమ సోదరీమణుల ఇంట భోజనాన్ని స్వీకరిస్తారో వారికి యమ బాధ ఉండదు అని యమునకు యముడు వరమిచ్చాడు. యమద్వితీయ పర్వదినాన్ని భాయీదూజ్ పేరిట ఉత్తర భారతదేశంలో విశేషంగా నిర్వహిస్తారు. ఈ రోజున విష్ణు గౌరీ వ్రతం, త్రిలోచన గౌరీ వ్రతాన్ని నిర్వహించే సంప్రదాయం కూడా ఉంది. యముణ్ణి, చిత్రగుప్తుణ్ణి కూడా స్తోత్ర సహితంగా పూజిస్తారు. సోదర సోదరీమణుల బాంధవ్యాన్ని మరింతగా పెంపొందించుకోవడానికి యమద్వితీయ ఉపకరిస్తుంది. సోదరీమణుల ఇంట భోజనం చేసిన సోదరులు వారికి నూతన వస్త్రాలని బహూకరించి వారి క్షేమాన్ని సౌభాగ్యాన్ని ఆకాంక్షిస్తారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు కార్తీక శుద్ధ ద్వితీయ అంటే విధియ, గురువారం, నక్షత్రం విశాఖ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురువు ఉన్నాడు, సింహంలో కేతు ఉన్నాడు, కన్యలో శుక్రుడు ఉన్నాడు, త్వరలో రవి కుజ బుధ శుక్రులు ఉన్నారు. కుంభంలో రాహు ఉంటే మీనంలో శని ఉన్నాడు. ఈ తాత్కాలికమైనటువంటి గ్రహస్థితికి అనుగుణంగా మేషాది ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారు స్వీయ నిర్ణయాన్ని చేయడం ఏమాత్రం సరికాదు. కుటుంబ సభ్యులతో చర్చించిన మీదటే ఒక నిర్ణయాన్ని తీసుకోవడం చాలా మంచిది. వారి అభిప్రాయాల్ని ఆమోదించడం లేదా వారి అభిప్రాయాలకి సవరణ చేసి ఆ మీదటే నిర్ణయాన్ని తీసుకోవడం శ్రేయస్కరం. పెట్టుబడిని పెట్టడం కోసమని వ్యాపారంలో ఎవరైనా వచ్చినట్లయితే వారి గురించినటువంటి సంపూర్ణ విశేషాలని పరిశీలించిన మీదటే వెంటనే మాటను ఇవ్వడం మంచిది తప్ప రాగానే వారికి అభిప్రాయాన్ని తెలియజేయడం సరికాదు. యమద్వితీయ సందర్భంగా మేషరాశి వారు శని స్తోత్రాన్ని 19 మార్లు పఠించి నువ్వుల్ని దానంగా ఇచ్చినట్లయితే సంపూర్ణ శని దోషం తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధైర్య సాహసాలు తమవిగా సొంతంగా కనిపిస్తూ ఉంటాయి. ఎవ్వరు ఏ సూచనని సలహాని చేసినప్పటికీ కూడా తప్పక వాటిని వింటూ ఉంటారు. పాటించకపోవడం స్వీయ నిర్ణయానికి అనుగుణంగా చేయగలుగుతారు. ఏదైనా సరే పనిని ప్రారంభించడం వరకే వీరు చేసినట్లయితే తప్పక కుజగ్రహ అనుకూలత కారణంగా పనులన్నీ అనుకూలమైనటువంటి దిశలో పూర్తయ్యే అవకాశం ఉంటుంది. పై అధికారులు, ఆ పై అధికారులు కూడా వీరి ప్రవర్తన విధానం, సంస్కార సంప్రదాయ ధోరణి గమనించి అనుకూలమైనటువంటి ఆలోచనలనే ఇస్తారు. అనుకూల దృష్టితోనే ఈ క్రింది ఉద్యోగులైన వీరిని చూస్తూ ఉంటారు కూడా. యమద్వితీయ సందర్భంగా వృషభ రాశి వారు
శని స్తోత్రాన్ని 19 మార్లు పఠించి నల్లని గొడుగుని చెప్పుల్ని దానంగా సమర్పించినట్టయితే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చేస్తున్నటువంటి వృత్తిలో మంచి పేరు ప్రతిష్టల్ని గడించగలుగుతారు. వ్యాపారంలో ఆర్థికంగా దాదాపుగా నష్టమే వచ్చేటువంటి విధానం ఉండొచ్చు. చేస్తున్నటువంటి ఉద్యోగంలో గొప్ప పేరు రాకపోయినప్పటికీ కూడా ఉన్న పేరు చెడకుండా ఉండేలా వారి ప్రవర్తన ఉంటూ ఉంటుంది. పై అధికారులు వీరి మీదే మొత్తం బాధ్యతని విడిచిపెట్టినప్పటికీ కూడా వారి ఆలోచనకి అనుగుణంగానే చేస్తారు తప్ప స్వతంత్రించి నిర్ణయాన్ని తీసుకోరు. అది నిజమైనటువంటి విధానం, సరైనటువంటి ధోరణి కూడా. యమ ద్వితీయ సందర్భంగా మిథున రాశి వారు శని స్తోత్రాన్ని 19 మార్లు పఠిస్తూ నవగ్రహ మండపంలో ప్రదక్షిణాన్ని కానీ చేసినట్లయితే ఆరోగ్యం కుదుటపడుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు. శివారాధన పరమైనటువంటి ఆలోచనలతోనే ఉంటారు. ఎక్కడ బిల్వ దళ అర్చన ఉంటుందో, ఎక్కడ అభిషేకం బాగా జరుగుతుందో అక్కడికి దూరభార ప్రయాణాన్ని చేస్తూ వెడతారు. శివారాధనకి అత్యంత ప్రాముఖ్యాన్ని ఇస్తారు కూడా. ఒంటిపూట ఉపవాసాన్ని చేస్తూ శారీరక ఆరోగ్యాన్ని కూడా రక్షించుకుంటూ కనిపిస్తారు. కుటుంబంలో ఉండే అందరితోనూ అన్యోన్యతాభావంతోనే ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలకి తాత్కాలికంగా సెలవుని ప్రకటించుకుని ముఖ్యమైనది దైవభావన అనే అభిప్రాయంతో వెళ్ళిపోతారు. యమ ద్వితీయ సందర్భంగా కర్కాటక రాశి వారు కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని పసుపు అక్షతలతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే వివాహాది శుభకార్యాలు అనుకూలిస్తాయి. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సామూహికంగా ఎందరినో పోగు చేసి సామూహికమైనటువంటి 1,00,000 బిల్వదళ అర్చన అలాగే అభిషేకాదుల్ని నిర్వహిస్తూ మంచి ఉత్సాహంతో ఉండగలుగుతారు. సర్వం దైవ భావనకి అనుగుణంగానే జరుగుతుందనే యథార్థాన్ని అక్షర రూపేణ ఇక్కడ చూపిస్తూ సాక్షి ఆధారాలతో నిరూపిస్తూ కనిపిస్తారు. కుటుంబంలో అందరికీ ఐకమత్య భావన ఉంటుంది. తప్పక వివాహాది శుభకార్యాలు కార్తీక మాసంలోనే జరిగేటటువంటి అవకాశం దృఢంగా బలంగా గోచరిస్తోంది. దాంపత్యంలో అన్యోన్య భావన విశేషంగా ఉంటుంది. ఎవ్వరికీ తలవగ్గవలసినటువంటి పరిస్థితి లేనే లేదు, ఉండదు కూడా. యమద్వితీయ సందర్భంగా సింహరాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని తమలపాకులతో అర్చించి గోధుమ పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల రుణాలు తొలగిపోతాయి. ఆగ్నేయ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఇతరుల సంపూర్ణమైనటువంటి ఆ ఆలోచనల్ని అలాగే వారి సూచనల్ని స్వీకరించడం చాలా శ్రేయస్కరం. అసహన భావాన్ని ఎవరి విషయంలోనూ ప్రదర్శించకుండా ఉండడం వల్ల శత్రు సంఖ్య తగ్గేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. తామే ఎక్కువ అనేటటువంటి అభిప్రాయం లోపల కలిగి ఉంటారు, కానీ బయటికి ప్రకటించకపోయినప్పటికీ కూడా మాటల్లో అది ధ్వనిస్తూ ఉండడం మిగిలిన వారికి కొద్దిగా బాధామయంగా అనిపిస్తూ ఉండొచ్చు కూడా. దూరభార ప్రయాణాలు చేయడానికి ఆర్థికమైనటువంటి వసతి ఉన్నప్పటికీ కూడా శారీరకమైనటువంటి దృఢత్వం లేనటువంటి కారణంగా అంత ఉత్సాహాన్ని ఏమాత్రము చేయలేకపోతారు. యమ ద్వితీయ సందర్భంగా కన్యారాశి వారు శ్రీకృష్ణుని తులసీదళాలతో పూజించి వెన్నను నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడతాయి, మార్గాలన్నీ అనుకూలిస్తాయి. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ ఆలోచనని విశేషమైనటువంటి పద్ధతితో చాలా లోతుగా చేయగలుగుతారు.
తాము చేస్తున్నటువంటి ఆలోచన సక్రమమైనది కానిది తల్లిదండ్రులతో అలాగే ఇంకా పెద్దలు వృద్ధులు అయినటువంటి వారితో కలిసి ఆలోచన చేసి ఓ నిర్ణయానికి రాగలుగుతారు. సంతానానికి సంబంధించినటువంటి ఆర్థికమైన ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం అన్ని విధాలైనటువంటి వసతుల్ని వారికి ఏర్పాటు చేయగలుగుతారు. దూర ప్రయాణాలను చేసి అక్కడెక్కడో చేర్చడం కంటే సమీపమైనటువంటి ప్రదేశాల్లోనే కళాశాలల్లో విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు కలిగేందుకు కావాల్సినటువంటి పరీక్షలకి వారిని సిద్ధం చేస్తూ కనిపిస్తూ ఉంటారు. యమద్వితీయ సందర్భంగా తులారాశి వారు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని సన్నజాజులతో పూజించినట్లయితే కోపం సంపూర్ణంగా అదుపులో ఉండి శత్రు సంఖ్య తగ్గుతుంది. వ్యాపారంలో లాభాలు కలిసి వస్తాయి. వాయవ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దైవ ఆరాధన దృష్టి తక్కువగా ఉండే అవకాశం గోచరిస్తుంది. సంతానానికి సంబంధించినటువంటి విశేష అభివృద్ధి కోసం చెప్పలేనంతటి కృషి చేస్తూ కనిపిస్తూ ఉంటారు. దూరభార ప్రయాణాలని వ్యాపార నిమిత్తం విశేషంగా చేస్తూ కనిపిస్తారు. శారీరకమైనటువంటి దృఢత్వం కొద్దిగా లోపించే అవకాశం ఉండొచ్చు. ప్రయాణాల శ్రమ కారణంగా అలసట వల్ల కూడా వృద్ధులు అయినటువంటి వారు ముఖ్యంగా తల్లిదండ్రులకి తాత్కాలికమైన అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. అవకాశం ఉన్నట్లయితే ఓసారి తల్లిదండ్రులని చూడడం లేదా తల్లిదండ్రులని రప్పించుకోవడం కానీ చేయగలిగినట్లయితే వారికి వీరికి కూడా సమాశ్వాసనం అంటే ఓదార్పు కలిగే అవకాశం ఉండొచ్చు. యమద్వితీయ సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీరామచంద్రమూర్తి వారిని మందారాలతో పూజించినట్లయితే నూతన పదవీ లాభానికి అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ కార్యంలోనూ కూడా విజయలాభం ఉండదు. ఉద్యోగం చేస్తుండేటటువంటి వారికి పై అధికారుల నిరాదరణ హెచ్చుగా ఉంటూ ఉండడంతో మానసికంగా బాగా అలసిపోయి కనిపిస్తారు. దూర ప్రయాణాలను చేసి అక్కడెక్కడో ఉండేటటువంటి శుభకార్యాల్లో పాల్గొన్నప్పటికీ కూడా తగినంతటి గుర్తింపు లేదు అనే అభిప్రాయంతో మరింతగా మానసికంగా అలసిపోయే విధానం ఉండొచ్చు. శారీరకమైనటువంటి స్థౌల్యం, బరువు పెరగడం, కంటికి సంబంధించిన ఇబ్బంది కలుగుతూ ఉండడం వంటి కారణంగా ఇటు శారీరకంగా కూడా అంత ఉత్సాహంగా లేకపోవచ్చు. యమద్వితీయ సందర్భంగా ధనురాశి వారు శ్రీహరిని చామంతులతో పూజించినట్లయితే నూతన ఉద్యోగంలో భద్రత సిద్ధిస్తుంది. నిర్ణీత ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎంతగా వ్యాపారాన్ని అభివృద్ధి చేయదలిచినప్పటికీ కూడా ఆర్థికమైనటువంటి లోటు పెద్ద గుదిబండగా ఉండే అవకాశం కలిగించవచ్చు. ముఖ్యులు అనుకూలైనటువంటి వారు ఆపన్నహస్తాన్ని ఒకప్పుడు అందించినటువంటి వారు వారి దగ్గరకు వెళ్ళి యాచించిన పక్షంలో ఇస్తారా ఏరా అనేటటువంటి అభిప్రాయం కలిగి ఉన్నటువంటి కారణంగా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోలేకపోతారు. వచ్చినటువంటి వినియోగదారుల్ని తిరిగి మళ్ళీ రప్పించుకునేందుకు వీలుగా అనేకమైనటువంటి పథకాలని వేసినప్పటికీ కూడా ఏది అనుకూలమైన ఫలితాన్ని ఇయ్యనటువంటి కారణంగా నిరుత్సాహభావంతోనే ఉంటారు. యమద్వితీయ సందర్భంగా మకర రాశి వారు హయగ్రీవుని కనకాంబరాలతో అర్చించినట్లయితే ఆందోళన పూర్తిగా తొలగిపోవడమే కాక వ్యాపారం అంచెలంచెలుగా ఎదుగుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వృత్తిలో నైపుణ్యం పెద్దగా ప్రదర్శించలేకపోవచ్చు. వ్యాపారంలో లాభాలు ఏమాత్రమూ సమకూరే అవకాశం ఉండకపోవచ్చు. చేస్తున్నటువంటి ఉద్యోగంలో పై అధికారుల నిరాదరణకి తాత్కాలికంగా గురయ్యే అవకాశం కూడా కనిపించవచ్చు. చేస్తున్నటువంటి ఉద్యోగంలో కొత్తవైనటువంటి కోర్సుల్ని చదువుకోవాల్సిందిగా పై అధికారులు సూచించిన కారణంగా దానికోసం అభ్యాసాన్ని చేస్తూ ఎక్కువ సమయాన్ని కేటాయించవలసిన అవసరం కూడా కలగచ్చు. ఒక తీరు నిరుత్సాహభావంతో ఉండే అవకాశం ఉంది. యమద్వితీయ సందర్భంగా కుంభరాశి వారు గణపతిని బిల్వదళాలతో అర్చించి మోదకాలని నైవేద్యంగా సమర్పించినట్లయితే సంపూర్ణ మనశ్శాంతి కలగడమే కాక నూతన భూ లాభానికి అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4.
ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పూర్తి నిరుత్సాహభావంతో ఉంటారు. న్యాయస్థానంలో ఒక అభియోగం అపరిష్కృతంగా ఉన్నటువంటి కారణంగా దాన్ని గెలవడం కోసమని ఎన్నెన్ని పత్రాలని సమర్పించాలో ఆ పత్రాలని అన్నిటినీ పోగు చేయడం కోసం దూరపార ప్రయాణాలను చేయడం, ఆర్థికమైనటువంటి నష్టానికి గురి కావడం కారణంగాను, అంతేకాక సమయ అభావం కారణంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాలకి సరైనటువంటి న్యాయాన్ని చేసుకోలేకపోతారు. ఇటుపక్క కార్తీక మాసం ప్రవేశించినటువంటి కారణంగా శివారాధనని చేయాలనే అభిప్రాయం లోపల దృఢంగా ఉన్నప్పటికీ కూడా చేసే అవకాశం లేకపోవడంతో నిరుత్సాహభావంతో ఉంటారు. యమద్వితీయ సందర్భంగా మీనరాశి వారు శ్రీ మహావిష్ణువుని ముద్దమందారాలతో అర్చించి పులిహార నైవేద్యంగా సమర్పించినట్టయితే మానసిక ఉత్సాహం, దాంతోపాటు శారీరకమైనటువంటి ఉత్సాహం కలుగుతుంది. అన్ని కార్యాలు విజయవంతమై తీరుతాయి. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు కార్తీక మాస ద్వితీయ అయినటువంటి కారణంగా సంపూర్ణ శివ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు కార్తీక మాసంలో 2వ రోజు. ఈ సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, అలాగే యమద్వితీయ సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. కార్తీక మాసంలో 2వ రోజు కార్తీక శుక్ల విదియ తిథి ఉంది. కార్తీక శుక్ల విదియ తిథి నాడు ఏం చేస్తే సమస్త శుభాలు కలుగుతాయో కార్తీక మహాత్మ్యంలో చెప్పడం జరిగింది. ప్రధానంగా ఈరోజు ఎవరైనా సరే నదీ తీరంలో లేదా సముద్ర తీరంలో ఉన్నటువంటి మట్టి, అలా వీలు కాని పక్షంలో గోవు పాదాల క్రింద ఉన్నటువంటి మట్టి, అది కూడా వీలు కాని పక్షంలో ఇంటి ఆవరణలో తులసి కోటలో ఉన్న మట్టి, వీటిలో ఏదైనా తీసుకొని ఆ మట్టిని శరీరానికి రాసుకొని స్నానాన్ని ఆచరించాలి. కార్తీక శుక్ల విదియ నాడు ఎవరైతే నదీ తీరంలో ఉన్న మట్టి కానీ, ఆవు పాదాల క్రింద ఉన్న మట్టి కానీ, తులసి కోటలో ఉన్న మట్టి కానీ శరీరానికి రాసుకొని ఆ తర్వాత స్నానాన్ని ఆచరిస్తారో, కొద్దిగా ఆ మట్టి రాసుకుంటేనే వాళ్ళకున్న జన్మాంతర పాపాలన్నీ పటాపంచలైపోతాయని ధర్మశాస్త్ర గ్రంథాలలో చెప్పారు. అలాగే కార్తీక మాసంలో ఎవరైనా సరే 2వ రోజు ఆనపకాయ దానం ఇచ్చినట్లయితే కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే కార్తీక మాసంలో 2వ రోజు శివాలయ ప్రాంగణంలో నందీశ్వరుడికి సమీపంలో దీపాన్ని వెలిగించడం ద్వారా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు యమద్వితీయ. అన్ని రకాలైనటువంటి అపమృత్యు దోషాలు తొలగింపజేసుకోవటానికి సోదరులందరూ కూడా సోదరీమణుల గృహానికి వెళ్ళి వాళ్ళ చేతి వంట స్వీకరించాలి. ఆ తర్వాత సోదరీమణులకు చీర రవిక వస్త్రము బహూకరించాలి. ఇలా చేస్తే అపమృత్యు దోషాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కార్తీక శుక్ల విదియ నాడు లక్ష్మీ కుబేర పూజ చేయడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అక్షయమైనటువంటి లక్ష్మీ కటాక్షం కలగాలంటే అందరూ కూడా ఈరోజు పూజా మందిరంలో లక్ష్మీ కుబేర చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోండి. ఆ లక్ష్మీ కుబేర చిత్రపటం దగ్గర ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి. ఆ లక్ష్మీ కుబేర చిత్రపటం దగ్గర తెలుపు రంగు పుష్పాలు, సువాసన కలిగినటువంటి పుష్పాలు ఉంచి బెల్లంతో చేసిన పొంగలి నైవేద్యంగా సమర్పించండి. లేదా ఆవు పాలతో చేసిన పాయసం నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించండి. ఇలా చేస్తే లక్ష్మీ కుబేర్ల సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలిగి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కార్తీక మాసం 2వ రోజు సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. యమద్వితీయ సందర్భంగా భగినీ హస్త భోజనం. భగిని అంటే సోదరి చేతి వంటను స్వీకరించి చీర రవిక వస్త్రము బహూకరించి అపమృత్యు దోషాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు కార్తీక మాసంలో 3వ రోజు సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో, కార్తీక శుక్ల తదియ తిథి సందర్భంగా త్రిలోచన గౌరీ వ్రతం సందర్భంగా గౌరీదేవిని ఏ విధంగా పూజిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో, గౌరీ దీపాన్ని ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలతో వెలిగించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.